ఈరోజు మనం పంచకోశాల గురించి చెప్పుకుంటున్నాం. నిజం చెప్పాలంటే కోశాలు 5 కాదండి, 6వ కోశం కూడా ఉంది. అమృతానందమయ కోశం అంటారు. ఆ కోశం ద్వారానే జీవుడు ఆవుతోక పెట్టుకొని వైతరిణి నది దాటి స్వర్గలోకానికి కానీ మోక్షానికి కానీ వెళ్ళడం జరుగుతుంది. ఈ పంచకోశాలలో ముందుగా అన్నామయ కోశం. అన్నామయ కోశం అనగా మాకు కనిపించే దేహం. అమ్మ నాన్న ఇద్దరు వాళ్ళు భూమి ద్వారా పడిన ఆహారాన్ని సేవించి అండము శుక్రం ద్వారా వివాహాంతం వాళ్ళు మనకు జన్మనిచ్చి వాళ్ళు మనకు అన్నం పెట్టి పెంచిన భౌతిక దేహాన్ని అన్నామయ కోశం అంటారు. రెండవది ప్రాణమయ కోశం. ఈ ప్రాణమయ కోశం మన శరీరం లోపల వెలుతురులాగా ఉంటుంది, కర్మేంద్రియాలను అంటి పెట్టుకొని ఉంటుంది. ఈ కోశం మన శరీరంలో 21వ సంవత్సరం దాటిన తర్వాత అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. మూడవది మనోమాయ కోశం. ఈ మనోమాయ కోశము ద్వారా మనము యోగులు నడవటము, గాలిలో తెలియటం, వాటిలో నడవటం ఇవన్నీ చూస్తూ ఉంటాం. తర్వాత విజ్ఞానమయ కోశం. ఈ కోశం కూడా జంతువులతో దూర ప్రదేశాలలో వస్తూ వాహనాలను చూడటము, జంతువులతో పక్షులతో మాట్లాడగలగడము, చెట్టు చేమలతో మాట్లాడగలము, దూర మనుషులతో కూడా సంభాషించగల కెపాసిటీ వస్తుంది. 5వది ఆనందమయ కోశం. ఈ ఆనందమయ కోశం దృఢపరిస్తే శరీరంలో మనిషి ధ్యానాన్ని పరిపూర్ణంగా సాధించగలగడం. పరిపూర్ణంగా ధ్యానాన్ని సాధించిన మనిషి మాత్రమే ఆనందమయ కోశాన్ని, ఆ అమృతతత్వాన్ని ఆనందించగలరు. ఈ ఆనందమయ కోశం తర్వాత వచ్చేదే అమృతానందమయ కోశము. ఈ అమృతానందమయ కోశం ద్వారానే జీవుడు వైతరిని దాటి స్వర్గలోకానికి గోమాత తోకను పట్టుకొని వెళ్ళి స్వర్గలోకం చేరు. ఇది మనం గమనించుకోవాల్సిన విషయం. తర్వాత షట్చక్రములు. ఈ షట్చక్రాలు మొత్తం 6 షట్ అంటే 6 అని అర్థం. 6 చక్రములు. ఈ 6 చక్రముల పైన సహస్రారం ఉంటుంది. అది కూడా తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ వచ్చేసి మనకు గుళ్ళల్లో చూపిస్తూ ఉంటారండి, 2 పాములు తల వేసుకుని ఉంటాయి. తలల మధ్యలో ఈశ్వరుడు చిన్న శివలింగం ఉంటుంది. అది మన శరీరంలో కూడా ఉంటుంది. చిట్ట చివరి వెన్నుపూస దగ్గర స్టార్ట్ అవుతాయి. ఈడ, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు వెన్నుపూసలో నుంచి మనకు ఆజ్ఞాచక్రం అనగా ఇక్కడ 2 కనుబొమ్మల మధ్యకు వస్తుంది. అక్కడ అవి చివరిలో వేయబడతాయి, వేసుకొని ఉంటాయి. అక్కడనే మనము సంఘము, త్రివేణి సంగమము అంటాము. మనం బాహ్యంగా ఆచరిస్తాము. కుంభమేళ వెళ్తాము, ఇంకో చోటుకి వెళ్తాము, వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేసి వచ్చాము. గంగా, యమున, సరస్వతి నదులు కలిసిన చోట స్నానం చేసి వచ్చాము. అక్కడ స్నానం చేస్తే మోక్షం వస్తుంది అంటారు. అది బాహ్యంగా ఆచరిస్తాము. బాహ్యంగా ఆచరణ ఎందుకు పెట్టారు మన పెద్దవాళ్ళు? అంతర్గతంగా జరిగేదాన్ని బాహ్యంగా చూసుకుని అంతర్గతంగా అనుభవించి మోక్షాన్ని పొందమని చెప్పడం కోసం పెట్టారు తప్ప బాహ్యంగా ఊరికి చేసినంత మాత్రాన మనకు మోక్షం రాదు. బాహ్యాన్ని చూసి నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత అంతర్గతంగా ధ్యానం రూపంగా త్రివేణి సంగమం జీవుడు ఆచరించి అప్పుడు మోక్షానికి అర్హుడవుతాడు. ఇది మనకు షట్చక్రాలలో. ఈ షట్చక్రాలలో ఈ నాడులు ఎప్పుడైతే మనకు ఎముకలు అరుగుతాయో అప్పుడు సర్వికల్ స్పాండిలైటిస్ అవి ఇవి వస్తాయండి. నాడులు కంప్రెస్ అవుతాయి. పైన మెడ దగ్గర ఈ వెన్నుపూసలు అరిగినప్పుడు కిందకి వెళ్ళే నాడులు, ఈ కింద చిట్ట చివరి వెన్నుపూస దగ్గర నాడులు, ఆ చిట్ట చివరి వెన్నుపూస కొంచెం పక్కకు వచ్చినా అరిగినా కూడా కాళ్ళలోకి వెళ్ళే నాడులన్నీ ప్రెస్ అయితే ఎక్కడెక్కడ నొప్పులను వచ్చి ఏవేవో రోగాలను మనం భయపడుతూ ఉంటాము. ఈ వెన్నుపూసను స్థిరంగా ఉంచుకోవడం కోసం ఆసనాలు వేయటము, భౌతిక క్రియలు ఇవన్నీ యోగశాస్త్రాన్ని అభ్యసించడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇది మీరు గమనించుకోవాలి.